Greetings to all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. My dear friends, even today, let us all start this day praising God and hearing the word of God and preparing a heart to receive His blessing even today. My dear friends, the Bible says, God is our strength. దేవుడే మనకు బలమై ఉన్నాడు. ఈ సమయంలో ఈ పాటని పాడుతూ మనమందరం కలిసి నీవే నా బలము, నీవే నా కోట, నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము ప్రభు అని పాడుతూ ప్రభుని మనం ఆరాధిద్దామా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రాజాని భవనములో రేయింపగలు వేచి ఉండెను. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతల మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతల మరచెదను. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన, ఆరాధన, అబ్బా తండ్రి మీకేనయ్యా. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. పరిశుద్ధ పరచును యెహోవా మెకాడిస్, ఆరాధన నీకే. పరిశుద్ధ పరచును యెహోవా మెకాడిస్, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన,
నీ భవనములో రేయింపగలు వెచ్చి ఉండెను. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతల మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతల మరచెదను. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచి ఉండెను. అందరు కలిసి ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి మీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి మీకేనయ్యా. అబ్బా తండ్రి మీకేనయ్యా. అబ్బా తండ్రి మీకేనయ్యా. Hallelujah. My dear friends, yes, David says in Psalm 27 verse 4 and in Psalm 23 verse 6, to be in the presence of God all the days of my life is my desire. ప్రభు సన్నిధిలో నా జీవిత కాలమంతా ఉండుటయే నా హృదయ వాంఛని దావీదు భక్తుడు పలుకుచున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉండుటయే మనకు బలం. ఆయన సన్నిధిలో ఆదరణ ఉన్నది. ఈ సమయంలో మీ అందరితో దేవుడి మాటను పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యం 27వ కీర్తన 1వ వచనము. దావీదు భక్తుడు చెప్పుచున్నాడు, యెహోవాయే నా బలం, దేవుడే నా బలం, నా ఆశ్రయ దుర్గం, ఆయనే నా కేడం. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై రెఫ్యూజ్. ప్రియమైన దేవుడిని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడే మన బలమై ఉన్నాడు. బైబిల్ సెలవిచ్చుచున్నది 2 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, మన బలహీనతలో ఆయన బలము పరిపూర్ణమవును. ఇన్ అవర్ వీక్నెస్ God's strength is made perfect. Isaiah chapter 40 verse 31, the Bible says, is the God who gives strength to the weak. బలహీన వారికి, సొమ్మసిల్ల వారికి బలమునిచ్చే దేవుడు ఆయన. ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు ఏదో ఒక చోట్లో బలహీనపడి ఉన్నావు. ప్రభు అంటున్నాడు, నేనే నీకు బలమై ఉన్నాను, సోలిపోకు, నీ బలహీనతలో నా బలం పరిపూర్ణమగును అని ప్రభు పలుకుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంఘటన నాకు గుర్తొస్తుంది. ఒక తండ్రి తన కూతురుతో కారులో ప్రయాణం చేస్తుండగా ఆ రోడ్డుపై ఒక చెట్టు పడి ఉంది. వెంటనే కూతురుకి చాలా కోపం వచ్చింది. ఇదిగో మనము పిక్నిక్ వెళుతున్నాము, ఈ ముందు ఈ వీధి పైన ఎందుకు ఈ చెట్టు పడి ఉన్నదని కోపడింది.
కోపంతో బయటికి వచ్చి నేను ఈ చెట్టుని నెట్టివేస్తానని బయటికి దిగింది. అప్పుడు ఆ చెట్టు ఎంత నెట్టినా చిన్న పాప ఆ చెట్టు 1 ఇంచు కూడా కదులుతలేదు. వెంటనే తన తండ్రి దగ్గర వచ్చి చెప్పింది, డాడీ, ఈ చెట్టుని నేను ఎన్ని నెట్టినా అది కదులుతలేదు, మనం వెళ్ళాలి అంటే తన తండ్రి అన్నాడు, నీ పూర్ణ బలమును ఉపయోగించు, అప్పుడే ఆ చెట్టు తొలగింపబడుతుంది. వెంటనే తన పూర్ణ బలమును ఉపయోగించింది ఆ కూతురు. ఏమాత్రము ఆ చెట్టు కదలలేదు. వెంటనే నిరాశ పొంది డాడీ దగ్గర వచ్చి, డాడీ, నా పూర్ణ బలమును ఉపయోగించాను ఆ చెట్టుని కదిలించడానికి, నెట్టడానికి, కానీ ఏమాత్రం అది కదలలేదు. మళ్ళా తండ్రి అన్నాడు, పూర్ణ బలమును ఉపయోగించు. వెంటనే డాడీ, పూర్ణ బలమును ఉపయోగించాను కానీ కూడా ఆ చెట్టు కదలలేదు. అప్పుడు డాడీ అన్నాడు, ఎస్, నువ్వు పూర్ణ బలమును ఉపయోగించలేదు. ఒకవేళ పూర్ణ బలమును ఉపయోగిస్తే ఖచ్చితంగా ఆ అడ్డుగా ఉన్న ఆ చెట్టు తొలగింపబడుతుంది, మన గమ్యానికి మనం చేరగలము. డాడీ, నేను పూర్ణ బలమును, ఐ హ్యావ్ యూజ్డ్ ఆల్ మై స్ట్రెంగ్త్ టు మూవ్ ద ట్రీ బట్ ఐ am unable to move. You are saying use all my strength. My dear daughter, you have used your strength but you have not used all your strength. No daddy, I have used all my strength. Then daddy replied, తండ్రి అన్నాడు, you have not asked my help. Your strength is made complete by my help. నా సహాయము ద్వారా నీ బలము పరిపూర్ణమవుతుంది. డాడీ, ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయి. మనం ఇద్దరము ఆ చెట్టును నెట్టివేసి మనకు గమ్యానికి అడ్డుగా ఉన్న ఆ చెట్టుని తొలగించి మన గమ్యానికి చేరుతాం డాడీ అని ఇద్దరు చెట్టుని నెట్టినప్పుడు ఆ చెట్టు తొలగింపబడింది. వీళ్ళు గమ్యానికి చేరి ఉన్నారు. ఈ సంఘటన ద్వారా మనకు దేవుడు ఏం తెలియపరచుచున్నాడంటే, ఈరోజు మనము ప్రయాసపడుతున్నాము మన బలహీనత నుండి బయటికి రావడానికి. మన బలమంతా మనం ఉపయోగిస్తున్నాము కానీ అన్ని విఫలమైపోతుంది. ప్రయాసపడుతున్నాము, కేవలము విఫలమే కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ బలహీనత నుండి నువ్వు బయటికి రావాలంటే నీ పూర్ణ బలమును ఉపయోగించాలి. నువ్వు పూర్ణ బలవంతుడు ఎప్పుడైతావంటే దేవుడు సహాయం ఉన్నప్పుడు. Your strength is made complete when you seek the help of God, and through God's strength your strength is made perfect. You are strengthened, you are completely strong when you have God's strength, God's help. So దేవుని బిడ్డలారా, I don't know in what weakness you are suffering. You need God's strength, and through the complete strength of God you can come out from all your weakness and be victorious and strong. దేవుడిచ్చే పరిపూర్ణమైన బలము ద్వారా సమస్త అడ్డులను తొలగించి నీ గమ్యానికి చేరగలవు. ప్రతి బలహీనత నుండి నువ్వు బయటికి రావగలవు. ప్రతి సవాలు, ప్రతి పోరాటములో జయించగలవు. విజయవంతుడుగా నిలబడగలవు. ఈరోజు నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభువా, నీ బలము నాకు కావాలి, నా బలము సరిపోదు. మై స్ట్రెంగ్త్ ఇస్ నాట్ ఇనఫ్ and my strength is not complete without you. I need you, Lord. అలాగా నువ్వు కోరినప్పుడు, when you ask God like that, definitely he will make you strong. He will make his strength perfect in your weakness. Hallelujah. వాక్యం సెలవిస్తున్నది దేవుని బిడ్డలారా. Psalm 84 verse 7. The Lord will make you to grow from strength to strength. You will become strong and you will excel from strength to strength through the strength of God. You are completely strong through the strength of God. Psalm 29 verse 11. The Lord is willing to give his strength to you. The Lord will give you strength to overcome all your weakness, all your difficulties, all your problems, all your hurdles and obstacles, so that you may reach your destiny and be strong. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మీ విఘ్నుడికి దీవెనకరంగా మార్చుదురుగాక. Come on, let us pray. And like that little girl, ask God,
Lord, I need your help. Father, I need your help so that I may move this tree which is an hindrance, which is a block, which is stopping me to go forward. Ask God. Definitely He will remove every obstacles and make you to move forward. Let us pray. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ఈ సమయంలో తండ్రి, నీవే మా బలము, నీవే మా కేడము, నీవే మా ఆశ్రయ దుర్గము. ఆ చిన్నారి పిల్లవలే ప్రభువా తండ్రి, నాకు సహాయము చేయి. ఈ అడ్డుగా ఉన్న ఈ చెట్టుని తొలగించడానికి నాకు సహాయం చేయి. తన తండ్రి సహాయం ద్వారా ఆ చెట్టును తొలగించగలింది, గమ్యానికి వారు చేరగలరు. అదేవిధంగా ప్రభు, మా జీవితంలో ఎన్నో ఆటంకులు, ఎన్నో హద్దులు ప్రభువా, ఎన్నో అభ్యంతరాలు ప్రభువా, ఎన్నో పోరాటాలు, ఎన్నో సవాళ్ళు, ముందుకు కదలలేకపోతున్నాము తండ్రి. మా 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 బలము చేత, కొద్ది బలము చేత మేము తండ్రి ప్రయాస పడుతున్నాము, కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాము, తడమాడుతున్నాము తండ్రి. అయ్యా, నీ బలము చేత మేము పరిపూర్ణమైన బలవంతులు అవుతాము తండ్రి. నీ బలమును మాకు దయచేయండి, నీ సహాయమును మాకు దయచేయండి. కీర్తనకారకుడు 18వ కీర్తనలో చెల్వించుచున్నాడు తండ్రి, యెహోవా నీ సహాయము ద్వారా నేను ప్రాకారములు దాటెదను, సైన్యములను జయించెదను. నీ సహాయం మాకు అందించండి. మా బలహీనతలో నీ బలం పరిపూర్ణమవుదురుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నాతో పాటు ఏకపించి ప్రార్థిస్తున్న వారందరూ ఎలాంటి బలహీనతలు ఉన్నారు నాకు తెలియదు, కానీ ప్రభువా వాళ్ళ బలహీనతలో నీ బలం పరిపూర్ణమవుదురుగాక. వాళ్ళ ఆటంకులు తొలగింపబడి వాళ్ళ గమ్యానికి వాళ్ళు చేరినట్లు నీ పరిపూర్ణమైన బలమును వాళ్ళకు అనుగ్రహించండి. నీ బలముతో బలపరచండి ప్రభువా. బలాభివృద్ధి చెందేవారుగా వాళ్ళు మారుదురుగాక. Let them excel in from strength to strength in the name of Jesus. Yes, thank you Jesus, thank you Father, hallelujah. Right now Lord, I pray for all the people who are praying. Let your strength, let your power come upon them Lord. నీ బలము, నీ శక్తి దిగుదురుగాక, దిగుదురుగాక, దిగుదురుగాక. Sister Sarojini, right now I can see you are crying. You're crying, Lord, how long I should live in this sin, Lord. I am unable to overcome this temptation. ఈ బలహీనతని జయించలేకపోతున్నాను. Lord, help me. You're crying, Sister Sarojini. Right now, the Lord is strengthening you. Strengthening you. Receive the strength of God. You're delivered. You're delivered. దేవుని శక్తి నిన్ను ముట్టుచున్నది. నీవు ఎదురుచుచున్న ప్రతి శోధనను పదే పదే పడిపోచున్నావు. ఆ శోధనకు విడుదల ఇస్తున్నాడు సహోదరి. పొందు యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. ఒక్కొక్కరిని మీరు ముట్టించున్నారు అయ్యా, మీకు స్తోత్రం, స్తోత్ర. ఐసీ వార్డులో ప్రభువా ఒకప్పుడు బలవంతుడుగా ఉండే ఇప్పుడు మరణ పడకలో బలహీనతలుగా ప్రభా ఉన్నారు తండ్రి. ఆ పడకలో ఉన్నారు తండ్రి. పడకలో నా మాటను వింటున్న సహోదరి సహోదరులారా, లవ్ యేసు నామములో get up, rise, because the strength of God is coming upon you. Receive the strength of God, receive the strength of God. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. My dear brother Elvis, the Lord is touching you right now. You have been suffering from your physically you are suffering. Hallelujah. From the right shoulder to the left leg you are suffering, you are unable to walk. My dear brother Elvis, God is touching you right now, right now, in the name of Jesus. Hallelujah. Thank you Father for touching dear brother Elvis and healing him right now. Thank you Master for doing it Lord. Thank you Jesus. యేసయ్యా వందనాలు తండ్రి, యేసయ్యా వందనాలు, వందనాలు. పాస్టర్ పురుషోత్తం, you are laboring for the Lord. దేవుడి కొరకు ప్రయాస పడుతున్నావు. అంతంతగా బలహీన అయిపోతున్నావు. సంఘం కట్టాలని, విస్తరింపబడాలని, దేవుని కొరకు గొప్పగా వాడబడాలని ఎంత కృషి చేసినా అంతగా పడిపోతున్న బలహీనతలో పాస్టర్ పురుషోత్తం, దేవుడు నిన్ను బలపరుచున్నాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. పొందు యేసు నామములో ఆయన శక్తి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అయ్యా, కొందరు ప్రభా చేతులు ఎత్తలేకపోతున్నారు తండ్రి, కొందరు నడవలేకపోతున్నారు తండ్రి. ఆ బలము లేదు ప్రభా. ఇప్పుడు ఆ నరాల్లో, ఆ ఎముకల్లో, ఆ చేతుల్లో, ఆ కాల్లో బలము దిగుదురుగాక, యేసు నామములో దిగుదురుగాక. మీరు ఇస్తున్నందుకు స్తోత్రం, మీరు చేస్తున్నందుకు స్తోత్రం. వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఇట్ లార్డ్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మై డియర్ ఫ్రెండ్స్,
God has touched you. You are complete with the strength of God. Hallelujah. And God's strength is made perfect in your weakness. Receive the strength and go forward and reach your destiny through the strength of God. God bless you. Kindly share your testimonies with us. మీ యొక్క సాక్ష్యాలు మాతో పంచుకోండి. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను స్క్రీన్పై ఉన్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ప్రభు మీ జీవితంలో చేసిన కార్యాలు మాతో పంచుకుని మీతో పాటు ప్రభుని స్తుతించడానికి దేవుడు మాకు అవకాశం కలిగిస్తున్నందుకు దేవునికి మేము స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.